హలో ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ వరల్డ్లోనే ఫస్ట్ సిఎన్జి బైక్ని అయితే లాంచ్ చేసింది. దీని యొక్క ప్రైస్, రేంజ్, అలాగే 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఈ బైక్ని ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే సిఎన్జి సేఫేనా, నేను చెప్తాను. వినడానికి మీరు రెడీ అయితే లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాట్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ పూర్ణ. బజాజ్ కంపెనీ లాంచ్ చేసిన సిఎన్జి బైక్ పేరు ఫ్రీడమ్ NG04. మీలో ఎంతమందికి తెలుసు ఒక 10 years బ్యాకే సేమ్ పేరుతో బజాజ్ కంపెనీ ఒక బైక్ లాంచ్ చేసిందని? కాకపోతే పెట్రోల్ అనుకోండి. ఫస్ట్ ఈ బైక్ చూడటానికి ప్లాటినం బైక్లా ఉంటుంది, బట్ డిజైన్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా కొత్తగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది 125cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్. ఇది సిఎన్జి అలాగే పెట్రోల్తో నడుస్తుంది. ఈ రెండు కూడా మనం ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడే మనం ఫిల్ చేసుకోవచ్చు. దీన్ని రీబోస్ ద టైలీస్ ఫ్రేమ్తో అయితే దీన్ని బిల్డ్ చేశారు. సో ఎందుకంటే ఇటువంటి ఫ్రేమ్ ఎక్కువ మనకి కేటీఎం, డ్యూక్ లేదంటే హై పర్ఫార్మెన్స్ వెహికల్స్ ఎక్కువ యూస్ చేస్తారు, లైక్ స్పోర్ట్స్ బైక్స్ అలా అనమాట. ఎందుకు యూస్ చేశారంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి సిఎన్జి ట్యాంక్ సేఫ్టీ గురించి అనమాట. సో ఈ ఫ్రేమ్ యూస్ చేయడం వల్ల సిఎన్జి ట్యాంక్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, కాబట్టి ఈ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 125cc బైక్స్లో ఎక్కువ మనకి బ్యాక్ కోను, డబుల్ క్రాడిల్, సింగిల్ క్రాడిల్ ఫ్రేమ్స్ ఎక్కువ యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి స్ప్లెండర్ ప్లస్లో మనకి డబుల్ క్రాడిల్ యూస్ చేశారనమాట. సో ఎక్కువ స్పోర్ట్స్ బైక్లో మనకి లైట్ వెయిట్ నుండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్విన్ స్పార్క్ లేదంటే ఈ టెలిస్ ఫ్రేమ్ అయితే యూస్ చేస్తారు. సో దీంట్లో సిఎన్జి సేఫ్టీ ఉండడం గురించి మనకి టెలిస్ ఫ్రేమ్ అనేది యూస్ చేశారు. అలాగే దీనికి లాంగెస్ట్ విడ్త్ ఎక్కువగా సీట్ దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ సీటు కూడా వీళ్ళు దీని యొక్క డిజైన్ సిఎన్జి ట్యాంక్ కవర్ చేయడానికి, అలాగే పెట్రోల్ ట్యాంక్ ఫ్రంట్ రావడం వల్ల ఈ సీట్ హైట్ అయితే ఇంత లెంత్గా అయితే వచ్చింది. కంపేర్ టు నార్మల్ 125cc బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని విడ్త్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలా రైడ్ చేసే అంకిల్స్కి అయితే చాలా కంఫర్టబుల్ రైడింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్లోనే మనకి లింక్డ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దీనివల్ల సస్పెన్షన్ చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ సీట్ దగ్గర మనకి 4 హుక్స్ అయితే మనం చూడొచ్చు. సో మనం ఎటువంటి లగేజ్ అయినా సరే ఈజీగా మనం హుక్ చేసుకొని క్యారీ చేయవచ్చు అనమాట. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే తీసేయచ్చు, అది వేరే విషయం. నౌ ద కాల్కులేషన్ పార్ట్. మనకి 1 కిలోమీటర్కి ఎంతకు వచ్చేస్తుందో చూద్దాం. ఇది 125cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్. దీనికి 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉంది, అలాగే 2 kg సిఎన్జి సిలిండర్ ఉంది. ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి 9.7 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది at the rate of 5000 RPM. అలాగే 9.5 దీని పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది at the rate of 8000 RPM. సిఎన్జిలో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h. అలాగే పెట్రోల్ వచ్చేసి 93 km/h. సిఎన్జి 2 kg వల్ల మనకి 200 km రేంజ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. పెట్రోల్ 2 లీటర్ వల్ల 130 km రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో టోటల్గా 330 km రేంజ్. సో ప్రజెంట్ మన ఏపీలోని 1 kg సిఎన్జి వచ్చేసి ప్రజెంట్ 86 రూపీస్. సో ఇంటూ 2 172 రూపీస్. సో మనకి 1 లీటర్ వచ్చేసి ప్రజెంట్ మనం 110 అనుకుందాం, మన ఏపీ 110 కదా ప్రజెంట్. సో 2 లీటర్ 220. సో ఓవరాల్గా 392 రూపీస్ మనకి ఖర్చు అవుతుంది. ఎంతకి 330 km ఛార్జ్ మనం బైక్ని రన్ చేయాలంటే. ఇక్కడ మనకి వాళ్ళు 330 వస్తుందని చెప్పన్నారు, కానీ 300 చూసుకుందాం. సో మనకి 1 కిలోమీటర్కి మనకు అయ్యే ఛార్జ్ వచ్చేసి 1.30 మనకైతే పడుతుందండి. ₹30 అనమాట. చీప్, వెరీ చీప్. నార్మల్గా ఏ 125cc బైక్ అయినా సరే, లైక్ గ్లామర్ అవ్వచ్చు, హోండా 125cc అవ్వచ్చు, ఇవేవైనా సరే 1 కిలోమీటర్కి 2 రూపీస్ అయితే మనకి ఈజీ ఖర్చు అవుతుంది. ఈ బైక్ వాడితే మనకి 50% ఆపరేషన్ కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట. అలాగే 25% పొల్యూషన్ కూడా మనం తగ్గించవచ్చు. ఈ బైక్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మనకు వస్తుంది. 1 కిందకి 4 పైకి ప్లాటినం లాగే. ఈ బైక్ మనకి 3 ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ హాలోజన్ హెడ్ లైట్, ఇది వచ్చేసి 90,000. నెక్స్ట్ డిస్క్ బ్రేక్ విత్ హాలోజన్ లైట్, అంటే హాలోజన్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆ లైట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1,05,000.
నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇదే హై అండ్, ఇది వచ్చేసి డిస్క్ విత్ ఎల్ఈడి హెడ్లైట్ అనమాట. ఇది వచ్చేసి 1,10,000. సో ప్రైస్ రేంజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. దీనికి ఒక 20,000 మనం ప్లస్ చేసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ సూట్ ఫర్ దిస్ వెహికల్? నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ వెహికల్ అందరికీ బాగుంటుంది. ఎవరైతే తక్కువ ఖర్చుతో ట్రావెలింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. డైలీ కమోడిటీస్కి, అలాగే చిన్న చిన్న వర్క్స్కి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే చాలా లో మెయింటెనెన్స్తో వెహికల్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కూడా వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే సిఎన్జి అనేది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు. అందుకే కంపెనీ వాళ్ళు కూడా గుజరాత్, మహారాష్ట్రలోనే ఇవి డెలివరీ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడే సిఎన్జి స్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది వ్యాపారం. ఇంకా చెప్పాలంటే ఇది డెలివరీ బాయ్స్కి, స్విగ్గీ బాయ్స్కి, అలాగే ర్యాపిడో ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా రెంటెడ్ వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పైసా వసూలు వెహికల్ మిత్రమా. నెక్స్ట్ సేఫ్టీ. దీన్ని 11 క్రాష్ టెస్ట్లు అయితే చేశారనమాట. ఒక 60 km స్పీడ్తో వెళ్ళి ఒక క్రాష్ టెస్ట్ అయితే చేశారు. అలాగే సైడ్ నుంచి, టాప్ నుంచి, ఫ్రంట్ నుంచి కొన్ని ఇంపాక్ట్స్ అయితే దీనికి ఇచ్చారనమాట. సో ఒక 10 టన్నుల లారీ దీని మీకు ఎక్కించారు. సో ఇటువంటి టెస్ట్లన్నీ ఇవన్నీ పాస్ చేయకుండా వచ్చిందనమాట. సో మనకి సిఎన్జి ట్యాంక్ మీద ఎటువంటి లీకేజ్ అనేది కూడా లేదు ఇవన్నీ చేసిన తర్వాత కూడా. సో చాలామందికి అపోహ ఉంటుంది సిఎన్జి ట్యాంక్స్ పేలుతుంటాయి కదా, లేదంటే ఎలా అని చెప్పేసి. సో సిఎన్జి ట్యాంక్ మనకి పేలాలంటే దగ్గర దానికి 540 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ కావాలన్నమాట అది పేలాలంటే. అదే మనకి పెట్రోల్ బర్న్ అవ్వాలంటే 256 సెంటిగ్రేడ్ హీట్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈ వెహికల్ క్లిక్ అవుతుందా లేదంటే అవ్వదా? క్లిక్ అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు కూడా మీరు కింద కామెంట్ చేయండి. దీని ఫ్యూచర్స్ చూసుకుంటే దీనికి యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఛార్జ్ అయితే మనం మొబైల్కి చేసుకోవచ్చు. మొబైల్ కనే కాదు, పవర్ బ్యాంక్ కూడా చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్తో మనం కనెక్టివిటీ చేసుకున్నప్పుడు ఎస్ఎంఎస్ కానీ, కాల్స్ కానీ మనకి డాష్ బోర్డ్ మీద లిటిల్ బిట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే గేర్ ఇండికేటర్ కూడా దీని మీద అయితే మనకు చూపిస్తుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. మనకి సిఎన్జిలోని ఎంత ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ కూడా ఇందులో మనకి చూపిస్తుంది. హ్యాండిల్ దగ్గర చిన్న స్విచ్ ఉంటుందన్నమాట. ఇది ఫ్యూయల్ చేంజ్ చేసుకోవడానికి. సిఎన్జి నుంచి పెట్రోల్ కన్నా సరే, పెట్రోల్ నుంచి సిఎన్జి కన్నా సరే, మనం బండి ఆన్లో ఉన్నప్పుడే, అంటే స్టార్ట్లో ఉన్నప్పుడే కూడా మనం ఈజీగా స్విచ్ అవ్వచ్చు. మనకి సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ హాలోజన్ ఇచ్చారు. బ్యాక్ టైల్ లైట్ అయితే మనకి ఎల్ఈడి ఇచ్చారు. ఇందులో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. అలాగే 50% లెస్ మెయింటెనెన్స్ అనమాట. చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. నార్మల్ బైక్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ అంటే పెద్దగా ఏమి ఉండదు. ఓన్లీ డిసడ్వాంటేజ్ వచ్చేసి సిఎన్జి అవైలబిలిటీ అనమాట. ఏరియాలో ఒక్కొక్కసారి ఒక దిక్కున అవైలబుల్గా ఉంటుంది, ఒక దిక్కున అవైలబిలిటీ ఉండదు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పొజిషన్ చూసుకుందాం. సో నేను సిఎన్జి కొట్టించుకోవాలంటే నేను 25 km ట్రావెల్ చేయాలి. సో 25 km వెళ్ళి సిఎన్జి ఫిల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. సో ఇదన్నమాట. సో నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా నేను చెప్పాను. సో మీకేమనిపించింది బైక్ గురించి అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇటువంటి టెక్నికల్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.